నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్లో తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షంలోకి వచ్చి కూడా దాదాపు ఒక 15 రోజులు అవుతుంది. సో మీ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, సో కేటీఆర్ గారు అక్కడ వాళ్ళ ప్రతిపక్షాల నుంచి కూడా కొంతమంది నాయకులు అయితే కొన్ని ప్రశ్నిస్తున్నారు. మరి రైతు బంధు ఎప్పుడు అంటూ, అదేవిధంగా రుణమాఫీ ఎప్పుడు అంటూ, అసలు మీ కాంగ్రెస్ వల్ల ఇది చాతగాని పని అంటూ కూడా కొన్ని మాటలైతే, కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మరి దీని గురించి ఏం చెప్తారు ప్రజలకి? ఈ తెలంగాణ ప్రజానీకానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటమ్మా, కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలంగాణ వచ్చింది 2014లో. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణని పరిపాలించారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ మీద కొంత వ్యతిరేక భావం, కొంత ఏముందండి, బాగానే వ్యతిరేక భావం వచ్చి వాళ్ళని దింపి కాంగ్రెస్ పార్టీని ఎక్కించడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళని అప్పట్లో టీఆర్ఎస్ ఎక్కించిన వాళ్ళలో మేము ప్రథమంలో ఉన్నాం. తెలంగాణ కోసం కొట్లాడినాం. 2001 నుంచి ఉద్యమాల్లో ఉన్నాం. అప్పుడు టీఆర్ఎస్ని ఎక్కించినాం. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మొన్న దింపాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేసినాం. ఓకే, ఎలక్షన్లు జరిగినమ్మా నవంబర్ 30వ తారీఖు. ఎలక్షన్లు డిక్లేర్ చేసింది 3వ తారీఖు. ప్రమాణ స్వీకారం జరిగింది 7వ తారీఖు, 10వ తారీఖు. ఈరోజు 21. 11 రోజుల పాటు ఒక ప్రభుత్వం, ఇప్పుడు 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు, మీకు కూడా తెలుసు. ఇంకా కూడా 7 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి. అంటే ఇంత మటుకి మంత్రులకి వాళ్ళ ఛాంబర్స్ కానీ, వాళ్ళు సచివాలయంలో లేదా వాళ్ళు పోటీ పోలీసు కానీ ఇంతమంది తీసుకోకపోవటమే, ఇంతవరకు తీసుకోలే. అప్పుడే విమర్శల అలజడి మొదలైంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఓపిక లేదమ్మా. 10 సంవత్సరాలు ప్రజలు ఓపిక పట్టారు కదా మీ పరిపాలన వల్ల. 15 రోజులలో విమర్శలు చేయటం అనేది సహేతుకం కాదు. అందుకని ప్రజలు ఇటువంటి యాటిట్యూడ్ ఉండటం వల్లనే మిమ్మల్ని దింపారు. మీరు 10 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు ఒక 15 రోజులు ఇప్పుడే చంటి బిడ్డ, అవునా కదా, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు పుట్టిన బిడ్డని నడిచి పరిగెత్తమంటే అలా అవుద్దా? నేచర్కి విరుద్ధం కదా, ప్రకృతికి. మీరు టైం ఇవ్వండి. టైం అంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ 1 సంవత్సరం టైం ఇవ్వండి. ఎక్కడ ఏమి జరిగింది ఈ 10 సంవత్సరాల్లో? మంచి జరిగిందా, చెడు జరిగిందా, విధ్వంసం జరిగిందా, కనీసం చూసుకునే అవకాశం కూడా లేకుండా ఒక చిన్న అసోసియేషన్ ఉంటే, ఒక అసోసియేషన్ పోయిన తర్వాత సంవత్సరంలో ఇంకొక అసోసియేషన్, చిన్న అసోసియేషన్ వస్తే దాని ఆదాయం ఏంటి, వనరులు ఏంటి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఉంది, ఏం చేయాలి అని అనటానికే చిన్న సొసైటీకే కొన్ని రోజులు పడుతుంది. అటువంటిది 15 రోజులు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు బీఆర్ఎస్ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదంటే మీ అసహనం ఏమిటి? ఈ అసహనం వెనకాల ఉన్నది ఏంటి? అంటే మీరు పరిపాలనలో లేకపోతే మనలేరా, ప్రజాసేవ చేయలేరా? అవకాశం ఇవ్వండి, సంవత్సరం అవకాశం ఇవ్వండి, దాని తర్వాత మాట్లాడదాం. మీరు రైతు బంధు గురించి మీరు విమర్శలు గుప్పిస్తున్నారని మేము కూడా విన్నాం. ఈ రైతు బంధు విమర్శలు సహేతుకంగా ఒక విధంగా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు ఆ సంక్షేమ కార్యక్రమాల్లో లోతుపాతులు ఏమిటి అని ఆలోచించాలి. అత్యున్నత తరగతికి 50 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు అవసరం లేదు కదా. రైతు బంధు ఎవరికి కావాలి అంటే, రెక్కాడితే కానీ డొక్కాడని కౌలుదారులు, వ్యవసాయదారులు, 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వ్యవసాయదారులకి సంక్షేమం కింద రైతు బంధు ఇస్తే ఉపయోగం ఉంటుంది. హైదరాబాదులో కూర్చొని ఆయనకున్న 40 ఎకరాలను కౌలుకి ఇచ్చి, కౌలుదారులు పొట్టగొట్టి ఈయన రైతు బంధు తింటూ కౌలు కూడా తీసుకుంటూ హైదరాబాదులో కులుకుతున్న వాళ్ళకి అవసరం అమ్మ రైతు బంధు? అవసరం లేదు కదా.
మరి రైతు బంధు అట్టడుగున ఉన్న ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకి కావాలి. సో ఈ రైతు బంధు అనేది మీరు ఇవ్వాల్సిందే, తప్పదు. కానీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. అమ్మ మీరు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను చెప్తున్నా, కొండలో గుట్టలో అందరికీ రైతు బంధు ఇచ్చిండ్రు. నిజమా కాదా? దీనికి ఎవరైనా కనుక బీఆర్ఎస్ తరఫున కనుక ఎవరైనా దీనికి డిస్కషన్ కనుక వస్తే నేను రెడీగా ఉన్నా. ఎంతమందికి నిరుపయోగమైన భూమి, వ్యవసాయానికి పనికిరాని భూమి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మిన భూమి, కొండలో గుట్టలకు కూడా రైతు బంధు తీసుకున్నారు. ఈ డబ్బంతా ఎవరిదమ్మా? రాష్ట్ర ప్రభుత్వాన్ని. నీది, నాది, సామాన్యులది. వీళ్ళ దగ్గర నుంచి డబ్బు పిండి వస్తుంది. నీ జేబులో అయితే ఇవ్వట్లేదు కదా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్నా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కావచ్చు, జేబులో ఎవరు డబ్బులు ఇవ్వరు, ఆ ప్రజల డబ్బులే. ఆ విధంగా అర్హులైన రైతు బంధు అర్హులైన వారికి ఇస్తేనే న్యాయం. అది నా అభిప్రాయం. ఇది ప్రజల అభిప్రాయం కూడా. అదమ్మా. ఇప్పుడు తెలంగాణ అప్పు దాదాపు 6,71,00,00,000లో మునిగిపోయిందంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, అసలు ఎట్లా ఎదుర్కోబోతున్నారు, మరి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, 6,78,00,00,000 రూపాయలు ఇప్పటి వరకు, అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పే చేయాల్సిన అప్పు 6,78,00,00,000. ఈ 6,78,00,00,000 తెలంగాణ విడిపోయినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు మన అప్పు రమారమి 75 కోట్లు, 75,000 కోట్లు. ఇప్పుడు అది 6,78,00,00,000 కోట్లు పోయింది. అంటే 6,00,000 కోట్లు అప్పు చేశారు. ఈ 6,00,000 కోట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ట్యాక్సెస్ వసూలు చేస్తాం కదా మనం. పన్నుల రూపంలో, సెంట్రల్ గవర్నమెంట్ పన్నుల రూపంలో, మిగతా వివిధ రకాలైన పన్నుల రూపంలో వసూలు చేసింది కాకుండా 6,78,00,00,000 కోట్లు అప్పు చేశారు. ఈ అప్పు మొత్తం కూడా తెలంగాణ ప్రజలు తీర్చాల్సిందే. ఈ అప్పు ఎట్లా చేశారు? సహేతుకం చేశారా? సహేతుకంగా చేయలేదా? దేన్ని ఎక్కువ ఎక్కడ నిరుపయోగంగా ఖర్చు పెట్టారు? ఓకే, ఎక్కడ అవినీతి జరిగింది? ఇప్పుడు చూడమ్మా, 40,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. 40 కాస్త 70 అయింది. 70 కాస్త ఇప్పుడు ఏమంటున్నారు? 1,20,00,000 కోట్లు పెడితేనే అవుతుందన్నారు. ఇప్పుడు వరకు పెట్టింది 90 కోట్లు, 90,000 కోట్లు. రైట్ అమ్మా? దాని నుంచి ఇప్పుడు వరకు ఎకరానికి ఒక్క ఎకరానికి నీరు పారలే. ఓకే, కొంతకాలం పాటు మునిగిపోయింది, మోటార్లు చెడిపోయినాయి. ఇప్పుడు మేడిగడ కుంగిపోయింది. అప్పుడు నీళ్ళు లేవు, ఇప్పుడు నీళ్ళు లేవు. ప్రకృతి అనుకూలించి వర్షాలు వరదల రూపంలో వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు, వ్యవసాయదారులు చెరువులు అన్నీ నిండి హాయిగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు. కాళేశ్వరవరం మాత్రం ఒక్క ఎకరానికి కూడా ఇంతవరకు నీరు పారలే. ఎంత పెట్టాము ఇప్పటికి? 97,000 కోట్ల రూపాయలు పెట్టాం. అట్లానే చాలా చోట్ల నిరుపయోగంగా పెట్టిన పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఉన్నదానికి రూపాయికి 10 రూపాయలు పెట్టిన కాడి నుంచి ఏమిటి? ఈ తెలంగాణ తెచ్చుకున్నది బలహీన బడుగు వర్గాలు, దళిత వర్గాలు, గిరిజనులు, సామాన్యులు వీళ్ళందరూ అట్టడుగున స్థాయి ఉండి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి మనం కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. నియామకాలు, మా నీళ్ళు, నియామకాలు, నిధులు కోసం కొట్లాడినాం. 10 సంవత్సరాలు అయినా కూడా అది ఇంతవరకు తెలంగాణ ప్రజలకు అందని ద్రాక్షపండి అయిపోయిందమ్మా. కనుక 10 సంవత్సరాలు చూసి ఇందుకు కాకోకుండా వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించేశారు. ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే వాడి మీద కేసు బనాయించడం. ఇదా మన తెలంగాణ సంస్కృతి. మనం ఇంకొకరికి పెట్టినోళ్ళమే కానీ ఇంకొకరిని హింసించినోళ్ళం కాదు. కనుక రైతు బంధు అనేది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలా. అండ్ మనకి ఇంతవరకు జరిగిన అప్పులు ఏదైతే ఉన్నదో ఆ అప్పుని ఇప్పుడు ఎంత అప్పు ఉంది సమీక్షించి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సంపద మీద దృష్టిని కేంద్రీకరించాలా. అపారమైన సహజ వనరులు ఉన్నాయి మనకి. ఆ వనరులన్నింటినీ సంపద రూపంలో మార్చుకోగలిగితే కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు కానీ ఇంత క్రితం చేసిన అప్పు కానీ తీర్చటం పెద్ద ఇబ్బంది కాదు.
కానీ సంపద సృష్టించటం ప్రస్తుతం ఈ అప్పు తీర్చటం కాంగ్రెస్ పార్టీ ముందున్న పెను సవాలు. సో జియో నంబర్ 46 గురించి ఏం చెప్తారు? అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల గురించి ఏం చెప్తారు? జియో నెంబర్ 46 అప్పుడు ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఒక జీవోని తీశారు. 25 మంది చైర్మన్ని వాళ్ళని వీళ్ళని పెట్టిన వాళ్ళందరినీ ఏ జీవోతో తీసేశారని విన్నాం, చూశాను కూడా. ఇది ఎట్లా ఉంటుందంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇది సహజం. ఇప్పుడు తీసేసిన వాళ్ళలో మంచివాళ్ళు అంటే ఎఫిషియెంట్స్ ఉండొచ్చు, మళ్ళీ వాళ్ళ నియామకం జరిగినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ప్రస్తుతం ఏం చేసింది ప్రభుత్వం? అందరినీ తొలగించింది. ఇప్పుడు మళ్ళా దానికి అనువైన వాళ్ళు ఎవరైనా అప్పుడు కనుక అసమర్థులుంటే తీసేసి సమర్థులైన ఉంటే మళ్ళీ తీసుకుంటారు. మా వాళ్ళే ఉండాలని కాదు, కాంగ్రెస్ వాళ్ళే ఉండాలని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు. మీకు తెలుసో తెలియదో మినిస్టర్ని కూడా అపోజిషన్ వాళ్ళని మినిస్టర్ చేయొచ్చు. అట్లానే సమర్థులైన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ తీసుకోవడం జరుగుద్ది, అసమర్థులకి మంగళం పాడటం జరుగుద్ది. ఈ విధంగా ఉండటం వలన విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని చోట్ల కూడా అసమర్థులు రాజ్యమేలటం వలన విద్యారంగం ఇప్పుడు మీకు కుదేలైపోయింది. అది మన ప్రాథమిక విద్య కానీ, మాధ్యమిక విద్య కానీ, ఉన్నత విద్య కానీ ఇప్పటి వరకు జరిగిన 10 సంవత్సరాల పాలన విద్యలో విధ్వంసం అని చెప్పచ్చు. విధ్వంసం జరిగింది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరము ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్య లేకపోతే నాగరికుడిగా ఉండలేడు. కనుక విద్య అవసరం. దాని మీద విద్యా వైద్యం మీద ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాలి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నారనే ప్రచారం నడుస్తుంది. ఇదే జరిగితే ఇప్పుడు బీజేపీ నుంచి మోడీ గారు కూడా ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కూడా పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు బీజేపీ సీనియర్ నాయకులందరూ కూడా. మరి దీని గురించి ఏం చెప్తారు? ఒకటమ్మా, ఇది సోనియా గాంధీ గారి కాంగ్రెస్కి, సోనియా గాంధీ గారికి సంబంధించిన విషయం, బీజేపీకి మోడీ గారికి సంబంధించిన విషయం. సోనియా గాంధీ గారు వస్తున్నారు అంటే కాంగ్రెస్ అధిపతి ఇక్కడ పోటీ చేస్తుంది అంటే బీజేపీ వాళ్ళు కూడా మా నాయకుడు మోడీ గారు కూడా పోటీ చేస్తారు అని అనటం అనేది అసమంజసం. మరి ఒకవేళ సోనియా గాంధీ గారు పోటీ చేస్తే ఆమె ఇచ్చిన తెలంగాణ ఇది, అవునా? ఆమె ఈ తెలంగాణని త్యాగం చేసి ఆంధ్రాని అనేక చోట్ల ఆమె నష్టపోయింది. అయినా కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి కనుక సోనియమ్మ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తెలంగాణ వాడిగా హర్షిస్తాను. మోడీ గారు కూడా వచ్చి మేము పోటీ చేస్తాము, ఏది పోటాపోటీ మీకు నాకు అని అంటే అది వాళ్ళ స్వయ విషయం. వాళ్ళ రాజకీయ ఆలోచన ఏ విధంగా ఉందో మనకు తెలియదు. పోటీ చేయదలుచుకుంటే మోడీ ఆల్సో ఈజ్ వెల్కమ్, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్వేతపత్రం అనేది అయితే రిలీజ్ చేశారు. సో హరీష్ రావు అన్నది కూడా మీరు వినే ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసుకున్నారు. సో మా మీద ఒక తప్పుడు అభిప్రాయం కలిగేలా ప్రజల్లో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అంటే మీకు మీరు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు దీనికి సమాధానం? ఒకటమ్మా, హరీష్ రావు గారు ఏమన్నారని అంటే మేము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుకూలమైన సంఖ్యలు ఇచ్చారు అన్నారు, అనుకూలంగా తయారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చూపిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చూపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చూపించిందో అంకెలు చూపించింది కదా శ్వేతపత్రంలో, ఆ అంకెల్లో ఒక్కొక్క హెడ్ని తీసుకొని ఇదిగోండి ఇది మీరు చూపించింది ఇంత, ఇది కాదు ఇది ఇంత, ఇది తప్పు, ఈ సంఖ్య ఇది కాదు, ఈ సంఖ్య ఇంత అని గత 10 సంవత్సరాలుగా మీరే ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీకు అన్ని వివరాలు ఉన్నాయి కదా. ఆ శ్వేతపత్రంలో ఏదైనా తప్పులుంటే దాన్ని ఎత్తి చూపండి. ప్రజలం మేము కూడా గమనిస్తాం. ఎస్, దానిలో ఎక్కడన్నా ఏమన్నా టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ అంటే టైప్ చేసేటప్పుడు అలాంటి ఏమన్నా డోర్లు అయితే 1-2 దొరలొచ్చు, అవి కావు పక్కా ఫిగర్స్. ఇప్పుడు నువ్వు ఈ ఫిగర్ ఇచ్చినావు బట్టి విక్రమార్క గారు, మీరు ఈ ఫిగర్ ఇచ్చారు, ఇది తప్పు ఇది ఎంత అని చెప్పి సరి చేసుకుంటారు.
కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పింది, మనందరం కలిసి పనిచేద్దామని చెప్పింది. మేము శ్వేతపత్రం అంటే ఏంటి, అప్పులు ఆస్తులు ఎంత ఉన్నాయి, మనం ఇంకెంత సంపదను సృష్టించాలా, దీన్ని ఎట్లా అధిగమించాలా అన్న దానికోసం మాత్రమే. కానీ ఇదేదో నీ నెత్తి మీద బీఆర్ఎస్ నెత్తి మీద బురద చల్దామని కాదు. ఈరోజు తెలంగాణ అప్పులు ఎంత, ఆస్తులు ఎంత, వనరులు ఏంటి అన్న దాని మీద మాత్రమే ఇచ్చారు. అది నిజమంటే నిజమనండి, అబద్ధం అంటే అబద్ధం అనండి. అది మీరు ఈ తెలంగాణ ప్రజలకు మాకు చెప్పండి, ఇదిగో ఫలానది శ్వేతపత్రంలో తప్పు ఇచ్చారు, అది గవర్నమెంట్కి మేమే ఇస్తాం. జర్నలిజం రూపంలో జర్నలిస్టులు 300 మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు, వాళ్ళ దృష్టి తీసుకురండి, వాళ్ళు మళ్ళీ వెరిఫై చేస్తారు, నిజమేదో చెప్పండి. కానీ శ్వేతపత్రం రిలీజ్ చేయటం అనేది ప్రతి ప్రభుత్వం మారిన తర్వాత చేయాల్సిన మొదటి పని. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోయి ఇంకొకరికి వచ్చిన తర్వాత మేము ఇంత ఇవ్వలేదు, అంత ఇచ్చాము, మాకు ఇంత సంపద ఉండేది, అంత సంపద ఉండేది అనేది డిస్ప్యూట్ రాకూడదు. ఏది ఎంత ఉన్నదో ఈరోజు మేము తీసుకునేటప్పుడు ఏ అసోసియేషన్ అయినా అంతే చేస్తుందమ్మా. మా అసోసియేషన్ తరపున ఇంతవరకు ఇంత ఖర్చు, ఇంత లాభం అని చెప్పాం, ఓకేనా. అది మేము డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. చేయాల్సిన పని కూడా కరెక్ట్గా చేసింది. ఇప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో అసలు ఇవ్వదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయలేని పని అంటున్నారు. మరి కరెంటు గురించి మాట్లాడుకుంటే మరి ఏం చెప్తారు? కరెక్ట్ అమ్మా, నేనేం చెప్తున్నానంటే కరెంటు గురించి మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వ్యవసాయదారులకి ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, రైటా. ఈ ఉచిత విద్యుత్ అనేది ఇందాక నేను రైతు బంధు గురించి చెప్పినట్లు ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు ఇవ్వాల్సిందే. కానీ దీంట్లో నేను కాంగ్రెస్ పార్టీ కాదు కదా, నేనే ఐఎమ్ ఫ్రమ్ ఏ సివిల్ సొసైటీ నుంచి వచ్చిన ఉద్యమకారుడిగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీగా చెప్పట్లా. అవతల ఇంత క్రితం మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా ఉన్నాం, వాళ్ళని ఎక్కించినాం కదా, ఎక్కించినాం కదా, ఇప్పుడు కాంగ్రెస్ని ఎక్కించాం కదా. అంటే మేము టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు కదా, మేము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాం, ప్రజల తరఫున కొట్లాడతాం. కనుక నేననేది ఏంటంటే పవర్ ఎవరికి, ఇందాక మీకు ఏం చెప్పారు, రైతు బంధు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే అన్నాం కదా. ఇక్కడ కూడా పవర్ అనేది కొన్ని కార్పొరేట్ వ్యవసాయాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 50 ఎకరాలు 60 ఎకరాలు సెరికల్చర్ అని అదని ఇదని ఉచిత విద్యుత్ కింద అనేక మోటార్లు అనేక తీసుకొని వాళ్ళు కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నారు. అది సామాన్య రైతులు కాదు, వాళ్ళు కార్పొరేట్ వ్యవసాయం. అటువంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి ఇవ్వద్దు. కానీ వ్యవసాయదారులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, రైటా. ఉచిత విద్యుత్ ఇచ్చేటప్పుడు కొంతమంది 24 గంటలు, కొంతమంది 15 గంటలు ఇస్తారా, మీరు 24 గంటలు ఇస్తారా, మీరు 24 గంటలు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు కదా. నేను ఒక విషయం అడుగుతా, నువ్వు కూడా వ్యవసాయదారు బిడ్డని అనుకో. వ్యవసాయదారులు రాత్రి 6 గంటల నుంచి పగలు 6 గంటల వరకు పొలాల్లో ఉంటారా? ఉండరు కదా. మరి 3 ఫేజ్ కరెంటు అంటే ఒక మోటార్ ఆడాలి అంటే 3 ఫేజ్ కరెంట్ కావాలి. 3 ఫేజ్ కరెంటు రాత్రి 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా 3 ఫేజ్ కరెంట్ ఇస్తే ఏమైనా ఉపయోగమా? ఉపయోగం లేదు కదా. రైతుకి అన్ఇంటరప్టెడ్గా అది రాత్రిపూట కూడా ఇవ్వాల్సిన కరెంట్ ఎవరికి? డొమెస్టిక్ వాళ్ళకి, గృహ అవసరాలకి ఇవ్వాలి. ఉదయం 6 గంటల నుంచి 3 ఫేజ్ కరెంటు వ్యవసాయదారులకి సాయంత్రం 6 గంటల వరకు ఇవ్వండి. వందలు వేల లక్షల కోట్ల ఎకరాలు సాగు అవుద్ది. ఇది 24 గంటలు వాళ్ళు ఇవ్వలేదని, 24 గంటలు వీళ్ళు ఇవ్వలేదని, ఇదంతా సహేతుకమైన సద్విమర్శలు కావు. ఇదంతా ఊళ్ళో రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడానికి ఉపయోగపడ్డవాళ్ళు. ఇప్పుడు 24 గంటల కరెంటు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదంటూ కూడా కాంగ్రెస్ ప్రతినిధులు చెప్తున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇది 24 గంటలు బీఆర్ఎస్ నాయకు వాళ్ళేమో దీన్ని ఒప్పుకోకుండా గోల చేయడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఇది అంటే ఇది 24 గంటల కరెంటు బీఆర్ఎస్ ఇవ్వలేదన్నది అంటే సమంజసమే అంటారు. అంటే దీన్ని ఒప్పుకుంటారా? మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా 24 గంటల కరెంట్ ఇవ్వలేదమ్మా. ఉన్న కరెంటు కూడా ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మధ్యలో 3 గంటలు ఆగిపోవటం, మధ్యలో 3 గంటలు ఆగిపోవటం, 24 గంటలు ఎప్పుడూ ఇవ్వలేదు. మీరు ఏ డేటా అయినా సేకరించండి, ఏ డేటాకైనా వెళ్ళండి, ఫీల్డ్కి వెళ్ళండి, రైతులను అడగండి, ఎప్పుడుంది కరెంటు ఎప్పుడు లేదు కరెంటు అని అడగండి. ఎప్పుడు ఇవ్వలేదు, అది సాధ్యం కాదు. నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే
కరెంటు అనే విషయం కోసం పవర్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇక్కడ తెలంగాణకి రోజువారీ ఎంత ఉపయోగం తెలుసా మాకు, ఎంత అవసరమో తెలుసా మీకు? 216 లక్షల మిలియన్ యూనిట్లు పవర్ కావాలా. 216 లక్షల మిలియన్ యూనిట్స్ కరెంట్ కావాలా, యూనిట్స్. దాంట్లో మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం తెలుసా? తెలంగాణలో మేము 24 గంటల కరెంట్ ఇచ్చామని బీఆర్ఐ చెప్తున్నారు కదా, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారో తెలుసా? దీంట్లో 25% మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే 48 అంటే 216 లక్షల మిలియన్ యూనిట్లలో దాదాపు రమారామి 48 లక్షల నుంచి 49 లక్షల మిలియన్ యూనిట్లు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం తెలంగాణ భూభాగం మీద. అసలు దాంట్లో ప్రొడ్యూస్ చేయాల్సింది ఎంత? ప్రొడ్యూస్ చేయాల్సిన దానికంటే 40% మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంకా 60%, ఇంకా 40% ప్రొడ్యూస్ చేయొచ్చు తెలంగాణలో. కానీ వివిధ కారణాల వల్ల ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. కరెక్టేనా? ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసేది తెలంగాణలో 48 నుంచి 49 లక్షలు మాత్రమే. మరి మిగిలిన క్వశ్చన్ ఇవ్వాలి కదా, మిగతా 75% ఏంటని. మిగిలిన 75% దాంట్లో ఇంకొక 50 లక్షల మిలియన్ యూనిట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొనుక్కుంటున్నాం. అంటే ఎన్టీపీసీ వాటి దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం. ఏది 50 లక్షల మిలియన్ యూనిట్లు, అక్కడ 100 లక్షలు అయిపోయింది. అక్కడికి మిగిలిన 100 లక్షల మిలియన్ యూనిట్లో 50 లక్షల మిలియన్ యూనిట్లు ప్రైవేటు పార్టీ ద్వారా అగ్రిమెంట్ ద్వారా కొనుక్కుంటున్నాం. ప్రజలకు తెలియాల్సింది కాబట్టి చెప్తున్నా నేను. 50 లక్షల మిలియన్ యూనిట్లు మనం ప్రైవేట్ పార్టీ దగ్గర ప్రతి సంవత్సరం అగ్రిమెంట్ ద్వారా కొనుక్కుంటున్నాం. అగ్రిమెంట్ ఏది? మాకు ఇంత కావాలా, నీకు యూనిట్కి ఇంత ఇస్తామని కొనుక్కుంటున్నాం. ఇక 216 లక్షల మిలియన్ యూనిట్లలో 175 పోతే మిగిలిన 49 లక్షల మిలియన్ యూనిట్లని మనం ఆన్లైన్లో కొనుక్కుంటుండేవాళ్ళం బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఆన్లైన్ అంటే ఈరోజు సంక్రాంతి, ఈరోజు దసరా, ఈరోజు వినాయక చవితి ఎన్ని మిలియన్ యూనిట్లు రావచ్చని ఆన్లైన్లో అమ్మేవాళ్ళు ఉంటారు. అమెజాను వీటిలాగా ఆన్లైన్లో కరెంట్ అమ్మేవాళ్ళు ఉంటారు. ఆ రోజు ఎంత రేటు ఉంటే అంత రేటుకి బీఆర్ఎస్ గవర్నమెంటు 50 లక్షల మిలియన్ యూనిట్ల కరెంటు కొనుక్కుంది. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఆన్లైన్ అంటే ఏంటి? ఈరోజు ఆన్లైన్లో కొడితే రేట్ ఎంత ఉంటే అంత ఇస్తావు కదా. రేట్ ఎంత ఉంటే ఇప్పుడు ప్రైవేట్గా ప్రొడ్యూస్ చేసేవాడు కరెంట్ వాడు తక్కువ రేటుకి ఇస్తాడా? ఇవ్వడు కదా. మనకు 6 రూపాయలు పెడితే వాడు 9 రూపాయలు తీసుకుంటాడు, లేకపోతే 12 రూపాయలు తీసుకుంటాడు. మామూలుగా ప్రైవేట్ అగ్రిమెంట్ ద్వారా 50 లక్షల మిలియన్ యూనిట్స్ అన్నా కదా, అది అగ్రిమెంట్. నువ్వు ఇంత 7 రూపాయలకే ఈ సంవత్సరం మొత్తం ఇవ్వాలా అన్నదానికి అది. మిగిలిన 50 లక్షల యూనిట్లని బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ 2014 నుంచి 2023 వరకు ఆన్లైన్లో 50 లక్షల మిలియన్ యూనిట్లు కొనుక్కుంది. దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈరోజు అక్కడ ఇక్కడ వింటుంది ఏంటంటే ఇంకా కరెంట్ వాళ్ళకి 97,000 కోట్ల రూపాయలు పేమెంట్ బకాయిలు ఉన్నాయని. అంటే గత 4-5 సంవత్సరాలుగా బకాయిలే పే చేయలేదు. ఎవరు పే చేయాలా? తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ పే చేయాలా? అంటే ఉచిత విద్యుత్ ఇస్తూనే ఆన్లైన్లో ఇంత డబ్బు పెట్టి, అంటే నువ్వు ప్రొడ్యూస్ కలిగితే, ఇప్పుడు ఒక విషయం, ఒక యజమాని 100 రూపాయలు సంపాదించుకుంటుంటే 100 రూపాయలకి సరిపోని చూసుకోవాలి. 100 రూపాయల కంటే మించలేదు కదా. 100 రూపాయలకి 400 రూపాయలు పెట్టి నువ్వు అప్పు తీసుకొచ్చి చేయలేవు కదా. ఇక్కడ నువ్వు ప్రొడ్యూస్ చేసేది 216 లక్షల మిలియన్ యూనిట్లలో తెలంగాణ ప్రొడ్యూస్ చేసేది 49 లక్షల మిలియన్ యూనిట్లు మాత్రమే. అంటే 25% మాత్రమే ప్రొడ్యూస్ చేసి మిగిలినది బయట కొని తెలంగాణ అని ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, రైతులకు ఇద్దాం. కానీ నువ్వు ప్రొడ్యూస్ చేయాలి కదా, దానికి నువ్వు పెట్టిన ఎఫర్ట్ ఏంటి? ఇప్పుడు మన యాదగిరిగుట్ట దగ్గర ఒక 40 లక్షల మిలియన్ యూనిట్లకి ఒక ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ పెట్టారు. అది వాడకంలోకి రావాలి. వస్తే
అదొక 50 లక్షల మిలియన్ యూనిట్లు మనకు అందుబాటులో ఉంటుంది. అప్పటికి కూడా ఇంకొక 100 ఇంకొక 75 లక్షలు మళ్ళీ బయట కొనుక్కోవాలి. ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పవర్ యొక్క లెక్కలమ్మ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి వివరాలు అందించారు మాకు. థ్యాంక్ యూ.